దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రజలు భయభ్రాంతులు చేసి మరి కొన్ని ప్రాంతాల్లో కూడా రిగ్గింగ్ కూడా పాల్పడినటువంటి కూడా చూస్తూ ఉన్నాం. కొంతమంది అధికారులు మరి వారికి మద్దతు ఇచ్చి కొంతమంది పోలీసు అధికారులు కూడా మద్దతు ఇచ్చి చూసిన వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పేదల పక్షాన నిలబడ్డట్లు పార్టీ మరి ఈ రాష్ట్రంలో అందరూ పెత్తందారులు ఏదో విధంగా అధికారాన్ని చేర్చుకొని వాళ్ళ పబ్బం గడుపుకోవాలనేటువంటి చేసేటువంటి ప్రయత్నానికి గండి కొట్టినటువంటి మరి ఈ పేద ప్రజానికం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ కూడా మరి ఈరోజు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలనేటువంటి మాట అవసరం. అయితే ఈరోజు మరి ఏపీ ప్రజలు నిన్న వాళ్ళ విజ్ఞతలు చూపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు ఏదైతే ప్రజలకు మేలు చేస్తారో, ఎవరైతే ప్రజల పక్షాన నిలబడతారో, ప్రజల సంక్షేమం కోసం ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళ వైపు నిలబడ్డారు అనే దానికి నిన్న జరిగినటువంటి పోలింగ్ శాతం చూసినా కానివ్వండి, లేదా ఆ పాల్గొన్నటువంటి ముఖ్యంగా మహిళలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ ఉన్నట్టు కానీ ప్రత్యేకంగా వాళ్ళ యొక్క ఓటు హక్కుని పూర్తి స్థాయిలో వినియోగించుకునేటువంటిది మనం స్పష్టంగా చూస్తాం. ఎందుకంటే ఓటమి దాడిని కూడా ఎదురొడ్డి మరి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగించాలని, మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి ఈ యొక్క పేద వర్గాల యొక్క ఆలోచనకి అనుగుణంగా ఉన్న ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మహిళలు శాతం చూస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుని మోగిస్తుంది అనేటువంటి ఆలోచన సూచన పరంగా తెలుస్తూ ఉంది. అప్పటి నుంచే మరి వీళ్ళు ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడైతే ఓటమి భయంతోనే ఈ దాడులు అనేటువంటిది కూడా వాళ్ళ పట్ల రాష్ట్రం మొత్తం మీద కూడా అనేక ప్రాంతాలు ఒక ఇక్కడ ఈ ప్రాంతంలో కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ఎమ్మెల్యేల మీద కానివ్వండి, కార్యకర్తల మీద కానివ్వండి, మరి నాయకుల మీద జరుగుతున్నటువంటి దాడులు. కానీ వీళ్ళు ఎన్ని దాడులు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనేటువంటిది మాట వాస్తవము. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విజయాన్ని అడ్డుకునే పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా లేదు. ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శ్రీరామ రక్షగా మేము భావిస్తా ఉన్నాం.